అంతా కంప్యూటర్ చుట్టూ తిరుగుతాం. ఈరోజు 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చూసినా ఆయన నోటంటే ఒకటే మాట, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం, ఆ కుటుంబం డెవలప్ అవడమే కాకుండా ఆ కుటుంబంతో పాటు రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందని చెప్తా ఉన్నాం. దానిలో ప్రత్యేకంగా ఈ చిన్న మధ్యతరగతి పరిశ్రమల ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని కూడా చెప్తాం. ఇవాళ దానికోసం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ కూడా ఒక ఎస్ఎంఈ పెట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేయడమే కాకుండా దాని మీద కలెక్టర్లు పరిగెత్తిస్తున్నారు. ఉపాధించే మహిళలు ఉన్న గ్రామీణ ప్రాంతంలో కూడా అటువంటి అవకాశాలు వస్తే చక్కటి పారిశ్రామికవేత్తల కింద అభివృద్ధి చెందుతారు. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ అసోసియేషన్ బాగా అభివృద్ధి చెందాలి. ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒక మహిళా పారిశ్రామిక రావాలని కోరుకుంటూ తప్పకుండా మరొకసారి ఎంఎస్ఎంఈ ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా మీరు ఇంకా చక్కగా నిర్వర్తించాలి. మన ప్రోడక్ట్స్కి ఈ పోర్టల్ ద్వారా కూడా మనకు మార్కెటింగ్ వచ్చే విధంగా మీ అసోసియేషన్ కృషి చేయాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పరిశ్రమ వస్తే 500 మందికి 5,000 మంది ఉద్యోగాలు వస్తే రావచ్చు. కానీ ఒక పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి లేకపోతే కొందరు పార్ట్నర్స్తో ఏర్పాటు చేసి అది పెద్ద మొత్తంతో అయ్యే పని. కానీ వాళ్ళ చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, బ్యాంకుల యొక్క వాళ్ళ సహకారంతో ఎంఎస్సీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆయన ఏదైతే అన్నారో ప్రతి కుటుంబానికి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నారో ప్రతి కుటుంబంలో వ్యక్తులు కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే ముందుకు వస్తారు. ఎఫర్ట్ చేయగలరు అంటే ప్రతి కుటుంబం కూడా ఎఫర్ట్ చేయగలరు. ఇవాళ పరిశ్రమ చాలామంది వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటే 10,000తోనూ 20,000తోనూ 50,000 రూపాయలతోనూ వ్యాపారాలు మొదలుపెట్టి కొన్ని కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి. దీనికి ప్రభుత్వం అన్ని సహకారం అన్ని విధాలుగా కూడా ఆర్థికపరమైన విధానాల్లో వాళ్ళకి పెట్టే మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నారా చంద్రబాబు